స్త్రీల శరీరాల్ని కమర్షియలైజ్ చేసిన తర్వాత, దాన్ని ఒక వినిమయ సరుకు కింద బజార్‌లో పెట్టిన తర్వాత, వాడెవడో సినిమా వాడు అమ్మడం ఏంటి? నేనే అమ్ముకుంటాను అనుకుంటున్నారు. ఓహ్! నువ్వు అమ్మడం ఏంటి? ఇప్పుడు లైక్స్ అంటే ఏంటి? అది ఆదాయం వస్తుంది. వ్యూస్ వస్తే ఆదాయం వస్తుంది. సో, లెట్ మీ సెల్ మై సెల్ఫ్. నన్ను నేను బజార్‌లో పెట్టుకొని చంద్రమతిని హరిశ్చంద్రుడు అమ్మేదేంటి? నేనే అమ్ముకుంటాను. ఈ మీడియా బజార్‌లో సోషల్ మీడియా బజార్‌లో నేనే అమ్ముకుంటానని ఆడవాళ్ళు అనుకుంటున్నారు. అది తప్పా రైటా అంటే నేనొకటంటాను. మానవ శరీరానికి ఒక డిగ్నిటీ ఉంటుంది. వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్. హ్మ్. ఈ డిగ్నిఫైడ్ మానవ శరీరాన్ని ఒక వస్తువుగా తయారు చేసిన మార్కెట్ గురించి మనం మాట్లాడకుండా, కేవలం ఆడవాళ్ళు అమ్ముకుంటున్నారు అంటే అమ్ముకుంటారు. అవకాశం వస్తే నువ్వు ప్రతిదీ అమ్మకపు సరుకు అని చెప్పిన తర్వాత, సరోగసీలో నీ బిడ్డలు గూడా, నీ గర్భసంచి కూడా అమ్మకపు సరుకు అని చెప్పిన తర్వాత, మనం అదెందుకు మాట్లాడట్లేదు? హ్మ్. గర్భసంచి అమ్మడం కంటే శరీరాన్ని బట్టలు ఇప్పి అమ్మడం గొప్ప విషయం అని పెద్ద విషయం అని నేను అనుకోను. నువ్వు సరోగసీలో నీ గర్భసంచిలో వేరే వాళ్ళకి పిల్లల్ని కనివ్వచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పిన తర్వాత, అది లీగలైజ్ చేసిన తర్వాత, నువ్వు ఈ అమ్మకం అశ్లీలం అని మాట్లాడడం ఏంటి? నువ్వు స్త్రీల శరీరానికి, వాళ్ళ శరీరాన్ని వాళ్ళు గౌరవించేలాగా, వాళ్ళ శరీరం పట్ల వాళ్ళకి ప్రేమ ఉండేలాగా నువ్వు అసలు ఎక్కడైనా చేసావా? హ్మ్. చేయలేదు కదా. హ్మ్. ఇప్పుడు నేనే ఉన్నాను. నా శరీరాన్ని నేను చాలా ప్రేమిస్తాను. ఈ ప్రేమించడం వల్ల నేను ఎంత బాధపడుతున్నాను. బయటికెళ్తే ఏదో ఒక వెధవ ఒక కామెంట్ చేసిన ప్రతిసారి, వీడికి నేను ఎందుకు ఇంత చులకనైపోయాననే ప్రశ్న వస్తూ ఉంటుంది కదా. ఏం చేయడం వల్ల నేను చులకనయ్యాను? నేనేం చేయలేదు. కేవలం స్త్రీ శరీరంగా ఉండడం వల్ల నేను చులకనయ్యాను. హ్మ్. మరి ఆ చులకన భావం నాకు ప్రతి చోట కనపడుతున్నప్పుడు, నాకేం ప్రేమ ఉంటుంది నా శరీరం మీద? అందుకని నువ్వు అమ్ముతున్నావు కాబట్టి నేను కూడా అమ్ముకుంటా పా అంటున్నారు ఆడవాళ్ళు. అంటే ఈ పరిస్థితిని మీరు సమర్థిస్తారా? అంటే ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? నేను దేన్ని సమర్థించట్లేదు. నేనేమంటున్నా అంటే, ఒక మార్కెట్ వ్యవస్థ మానవ దేహాన్ని, దానికి సంబంధించిన హుందాతనాన్ని, గౌరవాన్ని మంట కలిపేసి ఒక సరుగ్గా మార్చేసింది. అది చాలా ఘోరమైన విషయం అంటున్నా. దీంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ విక్టిమ్స్. ఆ విక్టిమైజేషన్ కాదు, నేను ఎంపవర్ అని ఎవరైనా అనుకుంటే ఆ పిచ్చి మొఖాలని అనుకోవాలి తప్ప మనం. వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఆ మార్కెట్ సుడిగుండంలో చిక్కుకున్న వాళ్ళు. హ్మ్. వాళ్ళ శరీరాన్ని నమ్ముకుంటారు, ఇంకెవరో కిడ్నీని నమ్ముకుంటారు, ఇంకెవరో గర్భసంచిని నమ్ముకుంటారు. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్. మానవ దేహంలో ఉండే కిడ్నీ నమ్ముకోవటం ఎంత అశ్లీలమైన విషయమో, నీ గర్భసంచి నమ్ముకోవడం ఎంత అశ్లీలమైన విషయమో, నీ దేహాన్ని నమ్ముకోవడం కూడా అంతే అశ్లీలమైన విషయం. సరే, సమాజం ఇట్లా తయారు చేసిందని మనం అనుకుందాం కాసేపు. కానీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి మరి? భవిష్యత్తు తరాలకి మనం ఎట్లాంటి సమాజాన్ని, అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఎట్లాంటి మెసేజ్ మనం ఇస్తున్నట్టుగా అనుకోవాలి దేవి గారు? ఏమండి, ఎక్కడైతే టెక్నాలజీ వచ్చిందో అదే టెక్నాలజీ దాన్ని కంట్రోల్ కూడా చేయగలుగుతుంది. కంట్రోల్ చేసే వ్యవస్థలు ఎందుకు రావట్లేదు అనేది నా ప్రశ్న. ఐటీ యాక్ట్ ఉంది, 2002లో తెచ్చారు. ఐటీ యాక్ట్లో ఒక వాక్యం చేర్చమని 2013 నుంచి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఏంటి ఆ వాక్యం? ఈ దేశంలో కూర్చి ఇంటర్నెట్ సేవలు అందించే ఏ ఇంటర్నెట్ ఇంజన్ అయినా ఈ దేశంలో పోర్న్ ప్రసారం అయితే దాని బాధ్యత తీసుకోండి అని ఒక్క వాక్యం. అంటే నో పోర్న్ ఈజ్ అలౌడ్. సింగపూర్ చేసింది ఇది, చైనా చేసింది, ఇండోనేషియా చేసింది, ఫ్రాన్స్ చేసింది. నీకు వచ్చిన సమస్య ఏంటి? దేశంలో ఇంటర్నెట్ సేవలు అందించడం మానేస్తారు వాళ్ళు. 70 కోట్ల మార్కెట్ మానేస్తారా? మానేయరు. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు కండిషన్స్ పెట్టట్లేదు? ఎందుకని విచ్చలవిడిగా ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ఓ 14 ఏళ్ల 8వ తరగతి చదివే పిల్లగాడు 2వ తరగతి చదివే పాపకి చాక్లెట్ ఇచ్చి రేప్ చేసే అంత పూర్ణని నువ్వెందుకు ఈ దేశం మీద వదిలిపెడుతున్నావు అనే ప్రశ్న అడగాల్సింది బాధితుల్ని కాదు కదా. అడగాల్సింది ఇప్పుడు ఆ 2వ తరగతి పాప బాధితురాలు అనేది కరెక్ట్. ఆ 8వ తరగతి పిల్లగాడు కూడా బాధితుడే. రెండు రకాలుగా బాధితుడు. వీడిని అట్లా పని చేయటానికి ప్రేరేపించిన తనం నుంచి వాడు బాధితుడు. ఈ ఈ 2 ప్రశ్నలు ఎవరిని అడగాలి? నువ్వు నీ ఐటీ చట్టంలో ఒక వాక్యం ఎందుకు చేర్చట్లేదు అని అడగాలి. ఇప్పుడు ఎవడన్నా ప్రధానమంత్రినో ఇంకెవడనో ఒక మాట అనగానే నువ్వు ట్విట్టరు, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా అన్నిట్లో వాళ్ళని తీపిచ్చేంత నిమిషంలో, ఒక రోజులో తీసేయించి వీళ్ళని జైల్లో వేసేంత అలర్ట్గా నువ్వు ఉంటున్నావే, దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావే,
మరి నెట్లో పోర్న్ ఎందుకు కంట్రోల్ చేయాలనుకోవట్లా? అంటే నువ్వు చేయగలుగుతావు. సామాజిక మాధ్యమాలు కానీ నెట్లో కానీ వచ్చే అశ్లీలతని నువ్వు నివారించగలిగే పరిస్థితి ఉంది నీకు. నువ్వు చేయట్లా. ఎందుకు చేయట్లా? ప్రభుత్వాలు కూడా కేవలం రాజకీయ అంశాలే కాకుండా ఒక సామాజిక స్పృహతో కాదండి, నేను డెలిబరేట్ గానే ప్రభుత్వాలు ఇది నడుపుతున్నాయి అనుకుంటున్నాను. ఈ మధ్య కూడా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం కూడా వచ్చింది, బూతులే బంగారు బాతులు అంటూ. అంటే యూట్యూబ్ ఎట్లా జరుగుతుంది, 400 crore పోర్న్ ఛానల్స్ ఇంకా అప్డేట్ అవుతుంది. నేను ప్రభుత్వాలు కావాలనుకునే ఈ అశ్లీలతని బూత్ని ప్రోత్సహిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న కుంభలో ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే మొత్తం తీసి దాన్ని కమర్షియలైజ్ చేసినప్పుడు నిద్రపోతున్నావా నువ్వు? అవును, అది ఎంత మహాపాపం. ఏమండి, నేను ఎవరికన్నా ఒక మెయిల్ పంపిస్తే నువ్వు చూసుకోగలుగుతావా? నా 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 ఫోన్ నీకు యాక్సెస్ ఉందా? ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు మెసేజ్లు చెక్ చేసుకోగలుగుతావా? కానీ నువ్వు కుంభలో ఇంత కుంభకోణం జరుగుతుంది, ఏం చేస్తున్నావు మరి నువ్వు? అంటే నేనేమంటున్నా అంటే ఈ దేశంలో యువతరం చెడిపోవడానికి, వాళ్ళు మాకు ఉద్యోగాలు చదువులో ఇంకోటో కావాలని అడగకుండా ఉండటానికి, పని కట్టుకొని మీరు పోరను చూసుకొని బతకండ్రా, సారా తాగి బతకండ్రా, డ్రగ్స్ తాగి బతకండ్రా అని గవర్నమెంట్ పైకి ఏం మాట్లాడినా ప్రభుత్వాలు ఒక ప్రత్యామ్నాయం కింద యూత్కి దానికి బానిసలను చేస్తున్నాయని నేను ఆరోపిస్తున్నాను. నాకు వేరే కారణం ఏం కనపట్ల. 2013 నుంచి సుప్రీంకోర్టులో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పోర్న గురించి ప్రశ్న వేస్తుంటే మేము చేయలేము, ఎక్స్పర్టైజ్ లేదు అని జవాబులు చెప్తున్నారు ప్రభుత్వం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కావాలనుకుని చేస్తున్నావు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు కావాలనుకుని చేస్తున్నాను అనుకుంటున్నా అంటే కర్ణాటక అసెంబ్లీలో, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో, బీహార్ అసెంబ్లీలో కూర్చొని పోర్ను అసెంబ్లీలో కూర్చొని చూసుకుంటా ఉండేవాళ్ళు విధాన నిర్ణయాలు చేయమంటే నా యాక్ట్లో పోర్ను ఎందుకు నిషేధిస్తావు? నువ్వు ఎడిక్టెడ్, నువ్వు జనాన్ని ఎడిక్ట్ చేయడం ద్వారా నువ్వు సమస్యల నుంచి తప్పిద్దామని అనుకుంటున్నావు. అందుకని ఇది పెద్ద కాన్స్పిరసీ నడుస్తుందని నా అభిప్రాయం.